నమస్తే భాయ్. నా టైం ఇప్పుడు వచ్చిందండి. సాధారణంగా పొద్దున్నే కీలకోపన్యాసాలని చెప్పేసి పేరు పెడతారు ఇనాగ్రల్ సెషన్స్లో. నేనేమనుకున్నానంటే ఈ ఇనాగ్రల్ సెషన్స్లో కీలకోపన్యాసాలు ఒకసారి సుందరం గారే ఆ బాధ అనుభవించారు. చాలా స్ట్రెస్ఫుల్గా మాట్లాడాలి, సమయం సరిపోదు, ఎప్పుడు కూడా కంపేరింగ్ కోసం నేను పిలిచేటువంటి వాళ్ళు తప్ప మా సుబ్రహ్మణ్యం గారు కూడా నువ్వు మాట్లాడాలి ఈసారి అని చెప్పేసి మాత్రం మొదటిసారి ఛాన్స్ ఇచ్చారు ఈసారి నాకు. ఆ మాట ఇచ్చే సందర్భంలో నేను అడిగాను అనమాట, సార్ పొద్దున్నే వద్దు సార్, మొదటి సదస్సులో అండర్ సుందరం గారి గైడ్లైన్స్ నేను ఉంటాను సార్ అని చెప్పేసి కీలకోపన్యాసం మార్చేద్దామన్నాను. అది మారి భోజన సమయానికి వచ్చింది. ఇక్కడ స్ట్రెస్ ఏం లేదు, భోజనానికి ఆసక్తి లేదు, ప్రశాంతంగా 10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఎవ్వరికి కూడా భోజన సమయం ఆలస్యం జరిగేటువంటి అవకాశం లేదు. ఇంకొకటి ఏంటంటే పక్కన కీలకోపన్యాసం తగిలించుకోవడానికి ఒక కారణం ఉంది. అది అధ్యక్షుల వారు ఈయనకు టైం నిర్దేశించే అవకాశం లేదన్నమాట. అందుకని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 90% మంది జ్యోతిష్కులు, 10% మంది జ్యోతిష్యానికి మీద ప్రేమ కలిగిన వారు. ఇంకా మిగిలిన వాడు ఎవరు లేరు. మనము నిజ జీవితంలో ఒక శ్లోకాన్ని దాదాపుగా అందరం చదువుతూనే ఉన్నాం. పూర్వకర్మకృతం పాపం లేదా పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తచ్చాంతి ఔషధై దానై జపహోమ క్రియాదిభి అనేటటువంటి మాట అందరికీ తెలిసిందే. వ్యాధి కలగటానికి కారణమైనటువంటిది పూర్వకర్మ కృతము అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు వ్యాధిని తొలగించుకుంటే పని అయిపోతుంది కదా. అనవసరంగా వ్యాధి వచ్చిన తర్వాత క్యూరేటివ్ మార్గం ఏంటి అనేటటువంటి విషయం మీద మనం బాగా చర్చించి ఆ గ్రహాలు ఈ గ్రహాల కాంబినేషన్స్ మీద యుద్ధం చేయడం కన్నా ప్రివెంటివ్ మార్గం ఏదైనా ఉంటే వెతుక్కోవటం మంచిది కదా. అయితే ఆలోచించాల్సిన అంశాలు ఏమిటి ఇటువంటి అంశంలో అంటే, అసలు ఈ పాపం ఏమిటి? పూర్వకర్మకృతం పాపం లేదా పూర్వకర్మకృతం పుణ్యం. పుణ్యము పాపము అనేటటువంటి ఈ అంశాలను మనం కొంచెం విశదంగా తెలుసుకునేటట్టయితే మన మనస్సు నుంచి ఒత్తిడి బయటకు వెళ్ళిపోతుంది. పాపం ఎక్కడ ఉంటుంది మరి? అయ్యో పాపం ఆయన వెళ్ళిపోయాడులే అనుకుంటూ ఉంటాం. వాడు పుణ్యం బాగుంది లేరా అట్లాగే ఉన్నాడులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ పుణ్యం ఎక్కడుంది, పాపం ఎక్కడుంది, ఏ రూపంలో ఉంది? పాపము అనేటటువంటి భావనను మనం ఎందుకు తెచ్చుకున్నాం? అసలు భారతీయ జీవితం లోపల చాలా ఉంది. లేదా పుణ్యము అనే భావన జాతకాల్లో పుట్టగానే జాతకాన్ని చూసేసి కొన్ని గ్రహాలు బలహీనంగా ఉన్నాయంటారు, కొన్ని గ్రహాలు బలంగా ఉన్నాయని చెప్తారు. దానికి నాకన్నా ఎక్కువ మీరే ఎక్కువగా చెప్పే అవకాశం ఉంది. గ్రహాలు బలహీనమైనటువంటి దశల లోపల ఆయా గ్రహాలు కలిగించేటటువంటి ఒత్తిడులు ఆయా దశల లోపల వస్తూ ఉంటాయి అనేటటువంటి మాట కూడా అందరికీ తెలిసినటువంటి మెడికల్ ఆస్ట్రాలజీ మీద ఈ మధ్యకాలంలో మంచి రీసెర్చెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాడు ఇంకా స్పష్టంగా చెప్పగలరు ఏ పార్ట్లలో ఎటువంటి లోపాలు, ఏ భాగాల్లో ఎటువంటి మంచి వస్తుందని. వస్తుంది అని చెప్పేసి అంటే వచ్చి తీరాలా, రాకుండా మనం ఏమైనా చేయగలమా? జ్యోతిషాస్త్రం ఎందుకు చదువుకుంటున్నాం? వస్తుంది కాబట్టి మీ కర్మ అనుభవించు అని చెప్పేసి అనడం కోసం చదువుకుంటున్నామా? లేదా అడ్వాన్స్డ్గా పుట్టగానే పుట్టుక కలగగానే జాతకాన్ని చూసిన సందర్భం లోపల ఈ వ్యక్తికి ఈ సమయంలో ఇటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి గుర్తించి అది రాకుండా చేసే ప్రయత్నం. రెండవది, ఈ వ్యక్తికి ఈ సమయంలో ఇటువంటి వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అనిపించేటటువంటి విధానాన్ని మనం గుర్తించడానికి జ్యోతిషాస్త్రం మనకు వినియోగపడేటట్టయితే అది ఎందుకు వస్తుంది? అదే మనకు ఎందుకు రావాలి? మన పక్కవాడికి హార్ట్ అటాక్ వస్తే మనకు క్యాన్సర్ వస్తుంది. మనం కార్లను కంపేర్ చేసుకుంటాం కానీ ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది నాకు క్యాన్సరే వచ్చింది అని చెప్పేసి ఏమో కంపేర్ చేసుకోవటం. ఈయన క్యాన్సర్ ఎందుకు రావాలి, ఆయనకు హార్ట్ అటాక్ ఎందుకు రావాలి, ఇంకో ఆయనకు టీబీ ఎందుకు రావాలి, ఇంకో ఆయనకు చిన్న దగ్గు జలుబు ఎందుకు రావాలి? ఇది రావడానికి మూల కారణమైనటువంటి విధానం ఏమిటి? ఒక మాట ఒకసారి కోపం బాగా వచ్చిందండి నాకు.
బాగా కోపం వచ్చింది. వస్తే ఏం చేస్తాను, అంటే పిటికలు బిగిసిపోతాయి, వీలైతే కొట్టి పారేస్తాను, కళ్ళు కొరికి పారేస్తాను. ఇంకా తీవ్రమైతే కళ్ళు ఎర్రబడిపోతాయి. నాకన్నా చిన్నవాడు, సమవయస్కుడు, కొంచెం పిచ్చిగా చేసేవాడు, నాకన్నా బలం తక్కువగా ఉన్నవాడైతే ఈడ్చి ఒకటి కొడతాను కూడా. లేకపోయేటట్టయితే లోపల అణుచుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. నన్ను అంటాడా, నన్ను చేస్తాడా, ఇవన్నీ మనోభావాలకు సంకేతం. ఈ కోప ప్రవృత్తి వల్ల కలిగినటువంటి ఈ భావనకు, కోపం కలిగింది మనస్సు లోపల, దానికి స్పందించినటువంటి అంగాలు శరీరంగాలు. కోపం పంటికి రాలేదు, రాదు పాపం దానికి కూడా. కోపం పిడికిళ్లకు రాలేదు, కోపం కాళ్ళు భూమికి అదిపెట్టే కాళ్లకు రాలేదు, కళ్ళు ఎర్రబడతాయి కంటికి రాలేదు. దేనికి రానటువంటి కోపాన్ని మనము దేనితో అనుభవిస్తున్నాం అంటే ఈ శరీరంతో అనుభవిస్తున్నాం. వచ్చినటువంటి పార్ట్ ఒక చోట, దానికి రూపం లేదు. రూపం ఉన్నది ఎప్పుడైనా చిన్నది, రూపం లేనిది రూపం ఉన్నదాన్ని ఆడిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. రూపం లేనటువంటి మనస్సు రూపం ఉన్నటువంటి ఈ శరీరం మీద ప్రభావం చూపించి ఆ శరీరాన్ని మీద వేర్వేరు రూపాల లోపల ఒత్తిడికి గురి చేస్తున్న సందర్భంలో ఆ ఒత్తిడిని తీర్చుకోగలిగడం ఒక ఎత్తు, ఒత్తిడిని తీర్చుకోకుండా అణుచుకోవడం రెండో ఎత్తు. అణుచుకుంటాం, బాగా కోపం వచ్చింది, పిల్లవాడు ఉన్నాడు క్లాస్ రూమ్లో, లేకుంటే కొడుకు బిడ్డ క్లాస్ రూమ్లో ఉండేటువంటి సందర్భం లోపల వాడు తప్పు చేస్తే వాడిని ఏదో మర్యాద కోసం రెండు మాటలు అంటామో, వాడు దెబ్బ వేయటమో ఏదో చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఆ పిల్లవాడికి నన్ను వీడు కొడతాడా, వీళ్ళంతా ముందర కొడతాడా అని చెప్పేసి అనే భావన కనుక ఏర్పరచుకునేటట్టయితే అతను మళ్ళీ వెంటనే, ఈ రోజుల్లో చేస్తున్నారు కానీ మామూలుగానైతే వెంటనే రిప్లై ఇవ్వలేడు, లోపల అణుచుకుంటాడు. ఈసారి నన్ను ఇట్లా అన్నాడు, లేదా మా అమ్మ ఇట్లా అన్నది, మా నాన్న ఇట్లా అన్నాడు, మా వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళందరూ ముందర నా పరువు తీసేశారు అనుకుంటూ లోపల పెట్టుకున్నాడు. ఈ లోపల పెట్టుకున్నటువంటిది ఎక్కడికి పోయింది? ఇది థాట్. హోమియోలో ఇంతకుముందు చెప్పారు మేడం, ఈ ఆలోచన విధానం అనేటటువంటిది ఎక్కడైతే మనము సప్రెస్ చేస్తూ ఉన్నామో, లోపల అణగబెడుతూ ఉన్నామో, ఆ సప్రెస్ చేసినటువంటి ఆలోచననే మన కాలక్రమం లోపల రోగంగా మారుతుంది. అది ఎప్పుడు మారుతుంది అంటే నీ దశ బాలైనప్పుడు ఆ శరీర అంగం కాలపురుషాంగాల రీత్యా కావచ్చు, మనకు వ్యవస్థలకు నిర్దేశం ఉందండి. ఒకటి దాదాపుగా సూచన మాత్రంగా స్థూలంగా చెప్పుకునేటట్టయితే ఆకాశంలో ఉండేటువంటి గ్రహ వ్యవస్థ సృష్టి మనమే, వేరే ఏం లేదు. మనం కొంచెం ఊహించుకునేటట్టయితే గుండె ప్రాంతంలో సూర్యుడు కనుక ఉండేటట్టయితే ఆ సూర్యుడు మొత్తం రక్త లేదా ప్రసరణ వ్యవస్థకు సంకేతంగా ఉంటాడు. చంద్రుడు మనకారకుడు అనుకుంటూ ఉన్నాం. దాంతోపాటు జీర్ణ వ్యవస్థ, ఇతర వ్యవస్థలకు కొన్నిటికి ఇంద్రియ వ్యవస్థలకు సంకేతంగా ఉంటాడు. చాలా వ్యవస్థలు చంద్రుడు పనిచేస్తూ ఉంటాడు. కుజుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా రూపానికి కలిగించేటటువంటి భావనలు, అంటే మనలో ఈ రూపం ఏర్పడింది, ఈ రూపమే కదంటే అహంకారానికి గురి చేస్తుంది. నాకు బాగా అందమైన రూపం ఉంది, లేదా నేను గట్టిగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను అనుకున్నప్పుడే వ్యక్తి కాముకుడు కూడా అవుతున్నాడు. నేనేది సాధించాలని నియంత కూడా అవుతున్నాడు. నా ఇంట్లో నేను నియంతను, నా మాట అందరూ వినాల్సిందే. ఒక్కసారి మరి నేను వినలేదు, నేను హర్ట్ అవుతున్నాను. ఫస్ట్ వినలేదని కోపం పక్కకు పెట్టేసేసి నేను హర్ట్ అవుతున్నాను, దానివల్ల రోగం ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది, పక్క వాళ్ళకి కాకుండా. అందుకని రూప ప్రాధాన్యం కలిగినటువంటివి, అట్లాగే రక్తము లాంటి వ్యవస్థలకు సంకేతంగా కనపడుతూ ఉన్నారు కుజుడు. చాలా ఫాస్ట్గా చక్కని సమాచార వ్యవస్థను అందించేటటువంటి నర్వస్ సిస్టమ్కు మనకు బుధుడు ప్రతీకగా కనపడతాడు. ఇంపార్టెంట్ బాడీ ఆర్గన్స్, పెద్ద పెద్ద ఆర్గన్స్ ఉన్నటువంటి శరీరంలో 2-3 ఉంటాయి. దాంతోపాటు అదేంటి మెదడు, అట్లాగే లివర్, కాలేయం, దాంతోపాటు ఇంకేంటి కణ విభజన. అందుకని ప్రత్యుత్పత్తి, సంతానకారకుడుగా గురువుని చెప్తూ ఉంటాం. శరీరంలో కణ విభజనలన్నీ కూడా జరుగుతుండటానికి గురుడు కారణం అవుతూ ఉన్నాడు. అది సరిగ్గా జరగకపోయేటట్టయితే సంతానం సరిగ్గా ఉండదు. ఎందుకంటే జైగోట్ ఏర్పడిన తర్వాత ప్రతి క్షణంలో ఇమ్మీడియట్గా దాంట్లో మార్పులు ఏర్పడుతూ ఉండాలి. 9 months వచ్చేసరికి శరీరంలో ఒక రూపం ఏర్పడిపోవాలి. ఆ విభజన జరిగేటువంటి శక్తి శరీరంలో ఉండాలంటే గురుడు ఉండాలి. అదే ఆలోచన శక్తి. అందుకని సంతానం అన్న ఆలోచన అన్న, బుద్ధికి పుట్టినా శరీరానికి పుట్టినా సంతానం సంతానమే. ఆ తర్వాత ఆకర్షణ వ్యవస్థలకు, హార్మోన్ సిస్టమ్కు, శరీరం బ్యాలెన్స్గా ఉండడానికి మొత్తానికి కూడా శుక్రుడు కారణమవుతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి వాడు, అన్నిటినీ క్లీన్ చేస్తూ సేవాకారకుడుగా చెప్పబడుతూ ఈ
ఎక్స్క్రేటరీ సిస్టమ్ మొత్తానికి కూడా మనకు శని కారణం అవుతుంది. ఇది స్థూలంగా చెప్పేటమాట. దీంట్లో చిన్న చిన్న మార్పులు అభిప్రాయ భేదాలు చాలా ఉండొచ్చు కాదు. ఈ వ్యవస్థలను మనం దృష్టిలో కనుక పెట్టుకునేటట్టయితే వ్యక్తికి రోగం రావడానికి మూలమైనటువంటి విధానాల లోపల ఏదో ఒక వ్యవస్థ ఏదో ఒక ప్రాంతం లోపల లోపానికి గురవుతుంది. ఆ వ్యవస్థ లోపానికి గురి అవుతున్నది అనేటట్టయితే ఈ జన్మలో చేసినటువంటి పనులు కనుక అయ్యేటట్టయితే ఇప్పుడు చేసినటువంటి పనుల వల్ల, ఎందుకంటే బుద్ధుడు ఇంతవరకు కూడా చెప్తూ ఉంటారు, నిన్నటి ఆలోచనలు ఇవాటి జీవితానికి రూపం, ఇవాటి ఆలోచన ఇవాటి మీ ప్రవర్తన రేపటి జీవితానికి రూపం. అదే ప్రారంభం సంచితం ఆగామి చెప్తూ ఉంటుంటాం మనం కర్మ సిద్ధాంతం ప్రకారం ద్వారా. నిన్నటి ఆలోచనలు ఇవాళ రూపానికి కనుక కారణం అయ్యేటట్టయితే ఈరోజు మన శరీరం ఈ విధంగా ఉండేటట్టయితే, ఈ విధంగా ఆలోచించేటట్టయితే, ఈ విధంగా పనిచేసేటట్టయితే ఇవాళ మనం ఒత్తిడికి గురవుతున్నామనేటువంటి రియలైజేషన్ వేరు వేరు రూపాల లోపల మనం కనుక ఏర్పరచుకుంటే అది కనీసం ఇవాళ మార్పుతో కూడుకున్నటువంటి భావన రేపటికి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మారటం అనేది ఎక్కడో దగ్గర తప్పనిసరిగా మొదలు పెట్టాలి. నేను ఇదే విధంగా ఉంటాను, నేను మారను, కానీ నాకు మాత్రం అంతా ఆరోగ్యంగా ఉండాలి అనిపించేటటువంటి విధానం మనకు స్వార్థ ప్రవృత్తి వల్ల మాత్రమే వస్తుంది. స్వార్థం అంటే తన గురించి తాను ఆలోచించుకునే విధానం. భారతీయ జీవనం లోపల ఎక్కడ కూడా స్వార్థం లేదు. తన అనేటటువంటి భావన ఎప్పుడు వస్తుంది? నీకు బాగాలేనప్పుడు వస్తుంది. నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీటింగ్ ఉందంటే అక్కడ మెట్లు ఉన్నాయా, పైకి ఎక్కాలా, కింది దిగాలా, నాకు ప్రశ్న స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కగలనో లేదో భయం. ఈ భయం ఎందుకు వచ్చింది అంటే నేను ఆరోగ్యంగా లేను, నా గురించి నేను ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి, నేను అన్ప్లాన్డ్గా వెళ్ళగలిగే శక్తి నాకు లేదు. కాబట్టి మన గురించి మనం ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఏర్పరచుకోవడం అంటే అది మనము చేసినటువంటి ఆలోచనల యొక్క సారం మాత్రమే, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా. మన యొక్క ఆలోచన యొక్క సారాన్ని ఈ రూపంలో చూసుకునేటట్టయితే మన ఆలోచనలను మార్చుకునే ప్రయత్నం చేస్తే ఇది తగ్గిపోతుంది. క్రమక్రమంగా వ్యక్తి రిలాక్స్ అవుతాడు. రిలాక్స్ కావడం అంటే లోపల ఉండేటటువంటి భావనల యొక్క ఒత్తిడి నుంచి దూరం కావడం. భావనల యొక్క ఒత్తిడి నుంచి దూరం కనుక అయినటువంటి వ్యక్తికి రోగం ఉండదు. ఉన్నప్పటికీ అదేదో అనుభవిక వైద్యం ఏదో తీసి పారేసేటటువంటి గొడ్డలతో పోయేది గోరుతో తీసేసినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్ద కష్టం కనిపించదు. కానీ వచ్చిన సమస్యల్లో ఏంటంటే మన మనస్సు లోపల ఉండేటటువంటి ఈ ఒత్తిడి అంతా మనం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటున్నాం అంటే మన శరీర అంగాల లోపల దాచుకుంటున్నాం. అది పాపము. నరకము, పాపం ఇటువంటి పదాలన్నీ ఎక్కడికో పోయి చేస్తామని చెప్పి చెప్పడం కాదు. ఇక్కడే ఇప్పుడే ఇట్లే అనుభవిస్తాం. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అని చెప్పేసి చెప్తుంది. తీవ్రమైన పుణ్యపాపాల వల్ల కలిగేటటువంటి లోపాన్ని ఈ జన్మలో ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తాము అని. పూర్వకర్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అనేది కాదు. పూర్వకర్మ, పూర్వజన్మ ఏదైనా పెట్టుకోండి. పూర్వం చేసినటువంటి పనుల యొక్క సప్రెషన్ కనుక వెంటనే తీర్చే అవకాశం కనుక లేకపోయేటట్టయితే ఆ భావనల ఒత్తిడి మనకేమవుతుందంటే సూక్ష్మ చేతనలోకి వెళ్ళిపోతుంది. ఆ సూక్ష్మ చేతనలోకి వెళ్ళిపోయినటువంటి భావాలు ఒక బీజ రూపంలో మారి తర్వాత జన్మకి ఇది మూలమవుతూ ఉంటాయి. ఆ తర్వాత జన్మ లోపల వ్యక్తి పుట్టిన తర్వాత తనను తాను సంస్కరించుకుంటూ ప్రతిక్షణం మార్చుకుంటూ ఉండకపోయేటట్టయితే కాలక్రమం లోపల ఆ వ్యాధి అతన్ని తీవ్రంగా పీడించి ఆ శరీర భాగాన్ని నాశనం చేస్తూ ఎప్పటికప్పుడు వ్యక్తిని స్వార్థపరునిగా మార్చిపారేస్తుంది. అందుకే మన వాళ్ళు చెప్పినటువంటి విధానంలో కొంచెం ఒక వరుస ఉంది, కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. పూర్వకర్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తత్శాంతి. ఇది శాంతి కర్మ అన్నాడు. ఇది పుష్టికర్మ కాదు. పుష్టికర్మ రేపు పొద్దున బాగుండటం కోసం చేసే పని. శాంతి కర్మ నిన్న చేసిన తప్పును సరి చేసుకునే పని. ఒక చెట్టు కొట్టడం తప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఎందుకు తప్పు? రోడ్డుకు అడ్డం ఉంది కొట్టేసుకోవచ్చు, మన ఇంట్లో అడ్డం ఉంది కొట్టేసుకోవచ్చు. ఆ చెట్టును ఆశ్రయించి ఉన్నటువంటి కొన్ని లక్షల జీవులకు నిరాశ్రయితం చేస్తున్నాం. ఆ చెట్టు మీద వాలి ఉండి భోజనం చేసేటటువంటి ఎన్నో పక్షులకు ఆహారం లేకుండా చేస్తున్నాం. ఆ చెట్టు కింద పడిపోయిన ఆకులను కూడా ఆనందంగా తినగలిగేటటువంటి జీవులకు తిండి లేకుండా చేసాం. అది ఇచ్చే ఆక్సిజన్ లేకుండా చేసాం. అంతకన్నా ఎక్కువగా నీడ లేకుండా చేసాం. ఇన్ని లక్షల జీవులను ఒక్కసారి మనం పాడు చేసేస్తే ఆ లక్షల జీవుల మనోవేదనంతా కూడా మనకు ఎన్ని జన్మల పాటు నిరాశ్రయం చూస్తుందో కదా, ఎన్ని జన్మల పాటు చావును దగ్గరికి తెస్తుందో కదా. మరి ఇంత పని చేసి చెట్టు కొడితే తప్పేంటి అనుకుంటే కష్టం. మరి అట్లాంటి డెవలప్మెంట్ను వదులుకుంటామా? మార్పును వదులుకుంటామా? ఈ బిల్డింగ్ కట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్టును తీసేయాలి. దీనికి ఏంటి చేయాలి? పరిహారం అంటే ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట ఏమిటి? ఒక చెట్టు తీసేసిన ప్రదేశం లోపల తప్పనిసరిగా
మీకు మళ్ళీ కొట్టే అవకాశం లేనటువంటి మరో ప్రదేశం లోపల 4 చెట్లు పెట్టండి కనీసం. ఇది హైదరాబాద్లో కలెక్టర్ దగ్గర కూడా ఉండేటువంటి రూలే. కలెక్టర్ గారు ఈ ఊర్లో మొత్తంలో ఎక్కడ ఏ చెట్టు కొట్టాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాలి, విత్ కంపెన్సేషన్ ఆఫ్ 4 plants ఇంప్లాంటెడ్. తప్పనిసరిగా చేయాలి. అది ఆయనకు కలెక్టర్ గారు కూడా తెలియకపోవచ్చు ఆ విషయం, కానీ ఉన్నది సూత్రాలు. ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఒక తప్పు కనుక మన వల్ల జరిగేటట్టయితే అది మానసికం కావచ్చు, భౌతికం కావచ్చు, నేను ఈ పనిని తప్పు చేశాను అనేటటువంటి భావన వేగం వల్ల కావచ్చు. అది తప్పు చేసేటట్టయితే దాన్ని గుణంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా అప్పుడే జరగాలి. ఒకవేళ జరగలేదు అంటే ఏమవుతుంది, ఈ జన్మ అయిపోయింది. 10 మొక్కలు. ఒకవేళ ఈ పని ఇప్పుడు చేయలేకపోయాను అంటే జరిగేది ఏమిటి అంటే, వచ్చే జన్మ కదండి, పాపం అప్పుల వాళ్ళు ఊరుకుంటారా? పోయినసారి 10 అనేటట్టయితే ఈసారికి 20, మరి 5-6 జన్మలు దాటాయి అనుకోండి 50. ఈ పెంచుకుంటూ పెంచుకుంటూ ద్విగుణీకృతం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక తప్పు చేసేటట్టయితే 10 మంది మంచిగా మార్చుకునే ప్రయత్నం జరగాలి మన ద్వారా. శరీర రోగానికి అయ్యేటట్టయితే శరీరం వరకు క్యూర్ చేయడానికి మాత్రమే మందు పనిచేస్తుందండి. క్యూర్ శరీరానికి మాత్రమే మందు పనిచేస్తుంది, మనస్సుకు మందు పనిచేయదు. మనస్సును మార్చుకోవలసింది మనమే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటూ ఉంటాం. బంధనానికి మోక్షానికి రెండింటికి కూడా కారణం మనస్సే. మనం పట్టి వేసుకున్నా మనమే, మనని వదులుకున్నా మనమే. విముక్తి మార్గానికి మనం వెళ్ళాలనుకునేటట్టయితే మన మనస్సును ట్రైనప్ చేయాలి. పట్టుకొని ఏడుద్దాం ఇక్కడే అనుకునేటట్టు. ఎందుకంటే భూమి చాలా చిన్నగా ఉంటుంది, ఆకాశం చాలా పెద్దది. ఆకాశంతో కంపేర్ చేస్తే భూమి ఎక్కడ ఉంటుంది, చాలా చిన్న పార్ట్. పట్టుకొని ఏడుద్దాం ఇక్కడే అని చెప్పేసి అంటే భౌతికమైన శరీర దృష్టి ఉంటుంది. ఈ శరీరంతోనే అన్నీ అనుకుంటాడు. ఈ భౌతికమైన దృష్టి దాటి ఆకాశ స్థితికి, పరమాత్మ స్థితికి ఎదగాలనుకునేటువంటి వాడికి అన్నీ వదులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాడు. వదులుకుంటూ పోతుంటే విస్తరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వదులుకునేటటువంటి థాట్ను మనం పెంచుకునేటటువంటి విధానం ఏమిటి అనుకున్నప్పుడు, ఔషధం శరీరాన్ని కనుక రక్షణ చేసేటట్టయితే, ఔషధము శరీర రోగానికి కొద్ది గొప్ప అంటే, మనము నిజానికి ఎంత ఘోరంగా ఉన్నామంటే శరీరం అంతా కోసుకొని ప్యాచులు వేసుకుంటున్నాం. పైన ఉండేటటువంటి ఈ షర్ట్లు మాత్రం చక్కగా ఉండాలి, నీట్గా ఉండాలని చెప్పేసి పెట్టుకొని తిరుగుతున్నాం, కానీ లోపల చాలా కోసుకుంటూ ఉన్నాం. ఆ కోసుకొని దానికి కుట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాం. ఇంతకన్నా ఘోరంగా చింపులు అయినటువంటిది, ప్రతి క్షణము ముక్కలు ముక్కలు అవుతున్నటువంటిది మన మనస్సు అనేటటువంటి దాని యొక్క తోలు. అది ఎప్పుడూ విరగొడుతున్నాం. ప్రతిరోజు ప్రతి భావనల లోపల నన్ను నేను చంపుకుంటూ, నన్ను నేను పూసుకుంటూ, నన్ను నేను ముక్కలు అతికించుకుంటూ, నిజానికి ఆ వస్త్రాన్ని తీసి ఏదో ఆరాలాగా తీసి చూసేటట్టయితే కొన్ని ముక్కలైనటువంటి మనశ్శరీరం మనకున్నది. దానికి మంది ఏమిటి? ఈ ముక్కల కంటే సర్జరీ చేస్తాం భౌతిక శరీరానికి, లేకుంటే మనం చేస్తాం కాసేపు నోరు ముయ్యమ్మ అనడానికి. ఈ శరీరం ఉన్నంత వరకు చిట్ట చివరి దాకా ఏదో శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం ఉన్నట్టుగా చిట్ట చివరి వరకు అన్ని ధర్మ కార్యాలు చేయడం కోసం శరీరాన్ని ఉపయోగించుకుంటాం. కానీ దాని లోపల దీన్ని ప్రేరేపించేటటువంటి మనస్సు, ఎందుకంటే శరీరం ఒక్కడే పని చేయలేదండి. నేను నడవాలంటే ఖచ్చితంగా నా మనస్సుకు నేను గైడ్లైన్స్ ఇవ్వాలి. మీరందరూ ఇప్పుడు వినాలి అంటే మీ మనస్సును ఈ చెవుల ద్వారా మనకు అందించాలి. అందించినప్పుడు మాత్రమే నేను మాట్లాడేటటువంటి ప్రతి మాట మీ శరీరంలోకి, మీ మనస్సులోకి చేరుతుంది. ఆ భావనలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. లేకపోయేటట్టయితే ఏముందిలే అని చెప్పేసి పక్క పెట్టండి ఒక క్షణం లోపల. ఇప్పుడు మాట్లాడే మాటలు నేను మాట్లాడుతూనే ఉంటాను, మీరు ఇక్కడ ఉండరు, ఇంకెక్కడో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఏకీకృతమైనటువంటి మనస్సును మనము ఒక సావధానంగా దృష్టిలో కనుక పెట్టుకునేటట్టయితే మనని నడిపిస్తున్నటువంటిది, ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటిది కేవలం మనస్సు మాత్రమే. ఆ మనస్సు ముక్కలైతున్నటువంటి సందర్భం లోపల దానికి సరి అయిన కుట్లు వేసుకునేటటువంటి వరస ఒకటి మనకు కనపడుతుంది. శరీరం రోగరహితం కావడం కోసం ఔషధం అయితే నెక్స్ట్ ఇమ్మీడియట్టువంటిది దానం. తచ్చాంతి ఔషధై దానై. దానం ఏం చేస్తామయ్యా, దానం చేస్తే ఏం వస్తుంది అంటే ఏం రాదు చెప్పండి. దానం ఒక శాంతి ప్రక్రియ ఎట్లయింది? దానం అనేటటువంటిది పూర్వకర్మల లోపల మనం దాచుకున్న లోపాలు ఏవైతే దాచుకుని సప్రెస్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ పెట్టుకున్నటువంటి వాటిలో అట్లాగే ఎన్నో చెట్లు కొట్టొచ్చాం కదా. చెట్లు ఒకటే చెట్టు కాదండి. చెట్టు అంటే చెట్టు కొట్టడం అంటే తప్పు చేయడం, తప్పు లేదా మనం మనస్సు లోపల ఒత్తిడికి గురి కావడం. వీటికి అన్నిటినీ మనము వదులుకునే ప్రయత్నం చేయడం దానం అంటే. ఇచ్చేటటువంటి థాట్ త్యాగే నైకే అమృతత్వమానశుహు అని చెప్పేసి ఉంటుంది. అమృతమయుడు కావాలంటే త్యాగం ఒకటే మార్గం. శరీరం లోపల మలమూత్రాలు దాచుకుంటారా ఎవరైనా? 9 నెలలు వచ్చిన తర్వాత ఏ అమ్మాయినా నా కడుపులో పిల్లలు మా పిల్లవాడు అట్లాగే ఉండాలని దాచుకుంటూ ఉంటారా? ఎవ్వరేం దాచుకోరు. అన్నీ వదులుకుంటూ పోతుంటే ఆనందం. బండి ముందరికి వెళ్ళాలంటే వెనకకు తొయ్యాలండి. అగ్ని పైకి ఏదో క్షిపణులు పైకి వెళ్ళాలంటే కిందికి ఫోర్స్ గట్టిగా ఉండాలి.
వదిలేస్తే వచ్చేది ఆనందం, పట్టుకుంటే వచ్చేది ఆనందం కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, దాచుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ వదిలే ప్రయత్నం చేయట్లేదు. వదిలే మార్గం ప్రయత్నం చేయరా ఆయన అని చెప్పేసి మన మహర్షులు చెప్పినటువంటి మాటల లోపల దానము దా ఇచ్చున్నది, ఇచ్చేటటువంటిది మొదలు పెట్టాలి. ఏం మొదలు పెట్టచ్చు అంటే ఏదైనా చేయొచ్చు. వస్తువు, వస్త్రము, ధాన్యము, ధనము ఏదైనా సరే ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికి అవసరమో వారికి ఇవ్వాలి. వీళ్ళు వాడే నియమం లేదు. ఎవరికి అవసరమో వాళ్ళకు అందుకునేటట్టయితే ఆ భావనల యొక్క పరంపర, వారందరి యొక్క పాజిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో మీరు పూర్వం చేసినటువంటి తప్పులకు, అంటే మనం తప్పు చేసినప్పటికీ మనకు వాళ్ళందరి యొక్క థాట్ ఎట్లా ఉంటుందంటే ఒక ట్రీ గార్డ్ లాగా మిమ్మల్ని రక్షించే ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. కర్మను రెండే పదాలంటే ఒకటి తగ్గించుకోవచ్చు, ఒకటి అనుభవించాలి, రెండు తగ్గించుకోవాలి. పూర్తిగా పోయేది కాదు. అనుభవించడం అనేటటువంటిది బాధాకరం. మనకందరికీ దగ్గరికి వచ్చేటువంటి జ్యోతిష్కుల దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాడు అనుభవిస్తూ వస్తున్నారు. తగ్గించుకునే మార్గాలు మనం చెప్పాలి. తగ్గించుకునేటువంటి మార్గాల లోపల ఖచ్చితంగా మనము చూడవలసిన దాంట్లో దానం అనేటటువంటి గొప్ప జ్యోతిర్వైద్య ప్రక్రియ. అది కనుక దానం చెయ్యకుండానే మనం అన్నీ ఏదో ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకుని జపం చేసేసి అన్ని పూర్తాయని చెప్పేసి అనుకునేటట్టయితే ఇది కేవలం సాధారణంగా ఆ క్షణానికి కలిగించేటువంటి తృప్తిగానే అది పరిపూర్ణమైనటువంటి నివారణ మార్గం కాదు. కాబట్టి దానము అనేటటువంటిది ఎంత ఎక్కువగా చేసుకుంటూ పోయేటట్టయితే ఎంత బాగుంటుంది. శాస్త్రరీత్యా కూడా షష్టాష్టవ్యయాలలో ఉండేటటువంటి గ్రహాలకు అనుబంధమైనటువంటి వస్తువు, వస్త్రము, ధాన్యము, ధనము రెగ్యులర్గా దానం చేసేటువంటి వాడు చిన్నప్పటి నుంచే కనుక దానం చేస్తూ పోయి చిట్ట చివరి జీవితం వరకు కూడా దానం చేస్తూనే కనుక ఉండేటట్టయితే అవి మాత్రమే చేస్తాను అనుకోక్కర్లేదండి. మరి విద్య కోసం, వైద్యం కోసం, ఎవరి కోసం అయినా కానీ మనం దానం చేస్తూ ఉండొచ్చు. మనకు ఉన్నంతలో అదో లెక్క కూడా ఉందండి. బాగా కష్టపడేటువంటి వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ అధార్మిక ఆదాయం లేనటువంటి వాడు, ధార్మికమైనటువంటి ఆదాయం మాత్రమే కలిగినటువంటి వాడు, కనీసం ఉద్యోగి అయిన వాడు 20% తీసుకుంటే, ఒక వ్యాపారి 30% దానం చేయాలి తన జీవితంలో నుంచి. దుర్గా సప్తశతి లాంటి గ్రంథాల లోపల చెప్తుంటారు, కీలక స్తోత్రాల లోపల మీరు ఇంత దానం చేస్తే తప్ప ఈ మంత్రాలు మీకు రావు అని చెప్పేసి. కానీ మనం పట్టించుకోం. మంత్రం మాత్రం నేను చేస్తున్నానంటే అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కానీ దానం చేసే విషయంలో కూడా మనం ఎప్పుడూ తొందరపడం. ఎందుకంటే మనది పోతుందని భయం, రోగం పోతుందని కాదు, మనదేదో పోతుంది అని చెప్పి. నాకేముందంటే ఇవ్వడానికి ఏదైనా ఉంటుంది, చాలా ఉంటాయి. మీరు కొనుక్కునే కూరగాయల్లో ఇంకో 1 కిలో కూరగాయలు కొనుక్కొచ్చి పక్కవానికి ఇస్తే కూడా తప్పేం లేదు. కాబట్టి ఆ బుద్ధి మనకు రావాలి, అదొకటి మనకు కావాల్సినటువంటి విశేషం. అయితే ఈ రకమైనటువంటి ఆలోచన లోపల దానము చేసేటటువంటి పరిస్థితి బాగా కనుక పెంచుకునేటట్టయితే తప్పనిసరిగా లోపల ఉండేటటువంటి పూర్వం చేసినటువంటి కర్మల యొక్క ఒత్తిడుల పాప రూపం ఏదైతే ఉంటుందో ఆ పాప రూపాన్ని క్రమక్రమంగా మనం ప్రక్షాళన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది డైల్యూట్ చేయొచ్చు. డైల్యూట్ చేస్తే ఫ్రీ అవుతాం మనం. డైల్యూట్ చేయకుండా కట్టి ఉంచేటట్టయితే రోగం అవుతుంది. ఇది డాక్టర్ దగ్గర పెడతాం అదే పైసను. ఈ డబ్బును డాక్టర్ దగ్గర పెట్టాలా, మీరు 10 మందికి వినియోగించాలి. నా సేవను 10 మందికి వినియోగించాలి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసి అంటూ ఉంది. ఎక్కడ పుణ్యం ఉంది అంటే ఇతరులకు ఉపకారం చేయడంలో పుణ్యం ఉంది. ఉపకారం ఏ రూపంలో నేను చేయొచ్చు. పాపాయ పరపీడనం, ఇతరులకు పీడించడం వల్ల, ఇతరులు ఒత్తిడించడం వల్ల ఏమవుతున్నాడు, తనకు తాను ఒత్తిడికి గురి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇది పాపం అవుతుంది. కాబట్టి దాచుకున్నటువంటి పాపాన్ని వదులుకునేటువంటి ప్రయత్నమే దానము అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము దానము అనేటటువంటిది వైద్య ప్రక్రియగా ఉన్నప్పుడు శరీరానికి చాలా ఫ్రీ వచ్చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా 6, 8, 12 స్థానాలలో ఉండేటటువంటి గ్రహాల అనుబంధాలు అన్నాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే కందులు దానం చేయాలండి, బొబ్బర్లు దానం చేయాలండి, శుక్రుడు బాలేడు కదా అంటూ ఉంటే 1 కిలో పట్టుకొచ్చేసి బ్రాహ్మణ మొహాన్ని కొడుతూ ఉన్నాం. వాడు తినడు, ఆ మూలకు పడేస్తాడు. అది కాకుండా కందులు బదులు కందిపప్పు ఇవ్వండి. బ్రాహ్మడికి అందరు ఇవ్వడం ఎందుకు, ఒక కూలివాడికి ఇవ్వండి, వాడు అప్పటికప్పుడు తీసుకొని కళ్ళకు అతుకొని తీసుకుంటాడు. ఏలినాడు శని అని చెప్పేసి అష్టమ శని, అర్ధాష్టమ శని బాధలన్నీ మనం పడుతున్నామే. అటువంటిప్పుడు నూనె ప్యాకెట్ తీసుకొచ్చేసి లేనివాడికి ఇవ్వండి. ఇచ్చేటట్టయితే ఆ వాడు ఆనందపడేటువంటి విధానం వెంటనే వినియోగించుకుంటాడు. వాడు ఆ వినియోగించుకునేటువంటి విధానం మనకు లోకానికి వినియోగపడుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా లోకానికి శ్రేయస్సు కలగటం కోసం నా వంతు ఇది నాకు అవకాశం కలిగిందని. ఎందుకంటే శ్రీయాదేయం, హ్రియాదేయం, భియాదేయం అని చెప్పేసి చెప్తుంది ఉపనిషత్తు కూడా. భయపడుతూ ఇవ్వండి, సిగ్గుతో ఇవ్వండి అన్నారు. నేను ఇస్తున్నానండి, నేను ఇంత అని అనౌన్స్మెంట్లు కాదు. ఇది రాజసము, తామసము, సాత్వికము 3 దానాలు ఉంటాయని భగవద్గీత చెప్తూనే ఉంటుంది.
వ్యక్తి తామస గుణానికి కనుక వెళ్ళిపోయేటట్టయితే రోగానికి పరిపూర్ణమైనటువంటి పరిశోధనశాల. తామసం నుంచి రాజసానికి రావాలి, రాజసం నుంచి సాత్వికానికి రావాలి. వ్యక్తి ఎప్పుడైతే సాత్వికానికి వస్తాడో పరమాత్మ స్థాయికి పక్కకు చేరుతూ ఉంటాడు, ఉపాసన మార్గానికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఉపాసనా మార్గానికి దగ్గరగా చేరటము అనేటటువంటి విధానాన్ని మనం గమనించాలంటే ఖచ్చితంగా మనకు సాత్విక ప్రవృత్తితో కూడుకున్నటువంటి దానాదులు, అది కూడా లోకక్షేమం కోసం చాలా జాగ్రత్తగా నన్ను నేను రక్షించుకోవడం కోసం, నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం, అదేవిధంగా లోకక్షేమాన్ని కోరుతూ ప్రశాంతంగా ఉండేటువంటి విధానం కోసం చేస్తూ పోవటమే. దీన్ని ఎవరు ఎక్కడి చెప్పక్కర్లే, ఏం చేయక్కర్లే, మీ పని మీరు చూసుకుంటూ పోవాలి. ఇది ఒక రకమైనటువంటి వైద్య ప్రక్రియ. దీని తర్వాత కంటిన్యూయేషన్ జపం. మనసు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఎప్పటికీ 65,000 థాట్స్ అతనికి వస్తాయి అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. 65,000 ఆలోచనలు వస్తాయి అని. దీంట్లో 97-98% ఉత్త చెత్త అని చెప్పేసి కూడా తెలిసేస్తుంది. ఏం చెత్త అయ్యా అంటే, నా పెళ్ళినాడు మీ నాన్న ఇట్లా అన్నాడు కదా, వాళ్ళ మాట ఇప్పటికి కూడా ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటాడు. మొన్న ఫంక్షన్లో ఇట్లా జరిగింది కదా, అది ఎప్పుడుదో చిన్నప్పుడు మా అన్నయ్య కొడుకు ఇట్లా చేశాడు, అట్లా చేసి మళ్ళీ చెత్త. ఈ చెత్తంతా మనం రిసైట్ చేస్తున్నాం. ఈ రిసైటింగ్ ఆఫ్ దిస్ చెత్త ఇది మొత్తం వదులుకోవాలి. ఈ చెత్త వదులుకోవడానికే ఏ ఆనంద సిద్ధినో అందిస్తూ ఉండాలి మనం లోకానికి. ఏ శ్రీరామ జయరామ జయ జయరామ, ఇట్స్ ఏ టూల్. ఇది మంత్రం కాదు, ఇది టూల్ అనుకోండి. మొట్టమొదటి ఏం చేస్తుంది అంటే మీ ఆలోచన విధానంలో మార్పు అనిపిస్తుంది. నాకేదైనా ఒత్తిడి వచ్చింది, కాసేపు ఏదో ఆలోచన చేస్తున్నాను, శ్రీరామ జయరామ జయ జయరామ రామ ఏదో అనుకుంటున్న సందర్భంలో కూడా 10 నిమిషాలు కాగానే ఇందాక రామారావు ఎవరో గుర్తొస్తారు. రామారావు ఉంది కదా, కొన్ని మన రామాలయంలో ఏదో ఉత్సవాలు జరిగాయి గుర్తొస్తుంది, ఆయన రామరామ ఇంకో గుర్తొస్తుంది, ఎవరైనా గుర్తు రావచ్చు, ఆ తర్వాత ఇంకేదైనా గుర్తు రావచ్చు. కాబట్టి ఆలోచనల లోపల ఎప్పటికప్పుడు మనను మౌల్డ్ చేసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాలి. మార్చుకునేటువంటి సందర్భం లోపల ఒకసారి ఆలోచన రాగానే అదేం బాధాకరం కాదు, కానీ ఒక నెత్తి మీద మనమే ఒకసారి కొట్టుకొని నాకెందుకు ఈ పిచ్చి ఆలోచనలు, నేను మార్చుకుంటాను అనేటటువంటి ఒక దీక్ష మొదలు పెడితే 21 రోజులు ప్రారంభం, 40 రోజులు ముగింపు. మండల దీక్ష చేస్తారా, 21 రోజులు దీక్ష చేస్తారా మీ ఇష్టం. కానీ ఈ రోజుల లోపల మీ మనసు మాత్రం ఖచ్చితంగా మార్పులు మొదలవుతుంది. ఎందుకంటే అనవసరమైన విషయాలు పట్టించుకోవడం మానేస్తుంది. లోపలికి ఎంటర్ కానివ్వదు. ఈ లోపల ఉండేటటువంటి ఈ ఒత్తిడిని మనం నివారణ చేసుకోవాలంటే మంత్రం అనేటటువంటి ఒక భావాన్ని మొదలు పెడితే అది నిరంతరము జపించాలి. ఎప్పుడు జపించాలంటే ఈ సమయం మంచిది, ఆ సమయం కాదు. నిద్ర లేచి ఈ శరీరం చేతనత్వంలో ఉండే ప్రతిక్షణం జపించాలి. శరీరము చేతనత్వంలో ఉండే ప్రతిక్షణం అట్లా చేస్తూ ఉంటే నిద్రలో కూడా దీపం జరుగుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని ఒక ట్యూన్ చేయాలి మనం. ఈ ట్యూన్ చేసేటట్టయితే మన శరీరం నుంచి వెలువడేటటువంటి భావన తరంగాలు ఆనందమయమైన ఇస్తాయి. ఇటువంటి మార్గాన్ని బాహ్య ఉచ్చారణ ద్వారా మంత్ర థెరపీ అని చెప్పేసి పదంతో ఈ రోజుల్లో కొత్తగా అన్నిటికీ థెరపీ యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా థెరపీ, ఇది కూడా చేస్తూ ఉన్నాం. అంతర్గతంగా మౌనంగా జపం చేసుకుంటూ మనసు యొక్క ఆలోచనల మీద కంట్రోల్ చేయడం ఒక పార్ట్ అయితే, బాహ్యోచ్చారణ ద్వారా ఆ రోగ భావన రాకుండా కాపాడుకోవటం. హరి, హర, శంకర, సరస్వతి, నరసింహ అన్నిట్లో రకాలు ఉంటాయండి. 99% దేవ సంబంధమైనటువంటి అక్షరాల్లో రకారం కనపడుతూ ఉంటుంది మనకు. ఆ అక్షర ఉచ్చారణ అనేటటువంటి తప్పనిసరిగా మనకు శరీరంలో కూడా ఫ్రీ ఇస్తుంది. కాబట్టి ఆ తర్వాత మనకు కనిపించేటటువంటిది జప హోమక్రియాదిభి అనుకుంటాం. హోమం అనేది సర్వసమర్పణాభావం, ప్రకృతి రక్షణాభావం. లోకానికి మనం ఇచ్చేటటువంటిది అగ్నిహోత్రుని ద్వారా సమర్పించుకునేటువంటి విధానం. ఒక్క మాట ఆలోచిద్దామండి. ఎట్లా మనందరం ఎంతో కొంత దయచేసి ఎవరు నెగిటివ్ అనుకో తిండిపోతలమే. కాబట్టి ఈ భోజన వ్యవస్థ లోపల పడేసే సందర్భం లోపల ప్రతిరోజు హోమం జరుగుతూనే ఉంటుంది కదండి. మనము ఏ ఫుడ్ తింటే ఆ రకమైనటువంటి ఆలోచనలే వస్తాయి, ఏ భోజనం చేస్తే ఆ భోజనానికి సంబంధించిన ఆలోచనలే వస్తాయి. కాబట్టి లోపల జరిగేటటువంటి ఏ అగ్నిహోత్రం అయితే మనం ఉందో అది బాహ్యంగా చూపిస్తూ ఉన్నాం. అగ్నిహోత్రంలో మనం హోమం లోపల నెయ్యి వేస్తామా, పెట్రోల్ లేకుంటే కిరోసిన్ వేస్తామా? నెయ్యి వేసి సుగంధ ద్రవ్యాలు దాంట్లో వేసి దాని ద్వారా వచ్చే మంత్రోచ్చారణ పూర్వకంగా దాన్ని చేస్తే దాని ద్వారా వచ్చేటటువంటి వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు మీ ఇంటిని 2 ఇంట్లో శరీరం అనే గృహాన్ని, మీ గృహాన్ని, దీంతో పాటు మనం ఉండేటటువంటి వసుధాఖండం ఈ భూమిని కాపాడుతూ ఉంటుంది.
ఈ హిరణ్యప్రాకార అయినటువంటి ఈ అమ్మవారి యొక్క రూపంలాగా మనం దీన్ని భావన చేసేటట్టయితే ఈ లోకాన్ని మొత్తాన్ని కాపాడుతూ ఉంటుంది విత్ ఓజోన్ లేయర్. ఇది కనుక లేకపోయేటట్టయితే ఆ హోమం లోపల మనం అనవసరమైన వస్తువులని వేసి ఏదో తగలబెట్టంగా పీడాపోయిందంటే శవ సంస్కారమే తప్ప అది అగ్ని సంస్కారం కాకుండా పోతూ ఉంటుంది. కాబట్టి లోపల చేసేటటువంటి ఈ హోమ ప్రక్రియను మనము జాగ్రత్తగా చూసుకునేటువంటి విధానం ఏమిటంటే ఆహార విజ్ఞానాన్ని నిలవరుచుకుంటూ నేను ఏ భోజనం చేయాలి, ఏ భోజనం చేయకూడదు, ఏ భోజనాన్ని వదులుకోవాలి. కాశీకెళ్ళి వదులుకొని వస్తుంటాం, దాని మీద అపేక్ష వదులుకోం, వస్తువులు వదిలిపెట్టేసి చూసినప్పుడల్లా లోపల బాధపడుతూ ఉంటుంటాం మనం. ఈ భావన కన్నా వదులుకునేటటువంటి భావన ముఖ్యం. తర్వాత తిన్నా పర్వాలేదు, దాని ధర్మశాస్త్రం ఏమనదు, కానీ ఆ భావన మాత్రం దాని మీద పడి ఉంటే. సార్ ఒకసారి ఒక కథ చెప్పారు, నాకు బాగా గుర్తుంది. ఎవరో దుర్వాసుడు అనేటువంటి వాడు అసలు ఏమీ గడ్డి అదేది దూరువలు తప్ప ఇంకేం తినడట. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆయనకు విపరీతంగా అనేక రకాల పదార్థాలు పెడితే ఆబగా విపరీతంగా తిన్నట్ట. తినేసి బయటకు వచ్చిన తర్వాత దుర్వాసుడు అనేవాడు దుర్వలు తప్ప ఇంకేం తినని వాడు కనుక అయ్యేటట్టయితే ఈ యమునా నది మాకు దారి ఇచ్చుగాక అని చెప్పేసి చెప్పమన్నట్ట. అట్లా వెళ్ళగానే దారి ఇచ్చిందట. ఇదేం పిచ్చి వేషం, వాడు తిన్నదేమో మేము ఇప్పుడు ఇచ్చిందంతా అనవసరమైనటువంటి స్వీట్లు హాట్లు అన్నీ కనిపిస్తే మళ్ళీ ఆశగా పెట్టించుకొని మరీ తిన్నాడు, ఈయననేమో దూర్వలు తప్ప ఇంకేమి తినడు అని చెప్పేసి మాట ఇస్తే యమునా నది దారి ఇవ్వటం ఏమిటి అని చెప్పేసి భావన కలిగితే ఆయనకు ఆసక్తి లేదు. ఆ క్షణానికి ఇది కనిపించింది, తినేశాడు. ఆసక్తితో కూడుకొని ఇది కావాలి, ఇట్లాగే ఉండాలి, ఇది మాత్రమే నా జీవిత విధానం అనుకుంటూ కనుక మనం ప్రయత్నం చేసేటట్టయితే అది దొరకని సందర్భంలో అది కూడా వేదనే. అందుకని ఆధ్యాత్మిక జీవనం అనేటువంటి చెప్పేటంటే అన్నీ వదులుకోండి. అన్నీ పట్టుకుంటే బాధ, పట్టుకుంటే రోగం, వదిలిపెడితే త్యాగం. పట్టుకోకండి, వదిలిపెట్టండి. వదిలిపెట్టేటటువంటి విధానం ఏర్పడుతున్న సందర్భంలో ప్రకృతికి సర్వము సమర్పించేటటువంటి థాట్ లోపల మనం చేసేటటువంటిది హోమం. ఇది ఒక వరుస, అన్ని వరుసలు చేయాల్సినవే. ప్రతి జీవి ఈ శరీరం ఏర్పడిన తర్వాత ఈ శరీరాన్ని లోకోపయోగం చేయాలంటే, ఎందుకంటే పుట్టాం పెరిగాం చచ్చాము, ఎవడేం పుట్టి లోకానికి ఉద్ధరించకుండా పోయేటట్టయితే నీ వల్ల ఏ పని జరగాలనో ఆ పని భగవంతుడు ఇచ్చినటువంటి డ్యూటీ మీరు చేయకపోయేటట్టయితే భగవంతుని అలైన్మెంట్ మీ దగ్గర ఉంటుందా? మీ ఆఫీసులో మీరు పనిచేసే సందర్భంలో మీ మేనేజర్ మాట మీరు వినకపోయేటట్టయితే మీకు ఆయన శాలరీస్ అవన్నీ ఇవ్వకుండా యూఆర్ గోయింగ్ టు బి సస్పెండెడ్ లేదా డిస్మిస్డ్ రాసిస్తాడా లేదా? మనం ఇప్పుడు పడుతుంది అదే బాధ. మనం చేయాల్సిన పని ఏంటో మనం తెలుసుకునే అవకాశం కూడా మనకు లేకుండా చుట్టుపక్కల పనులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ అవేవో చేసుకుంటూ మనని మనం హింసించుకుంటూ బాధపడుతూ నిజానికి చేరవలసినటువంటి గమ్యాన్ని వదిలిపెట్టి మనకున్నటువంటి రూట్ ఏంటో మర్చిపోయి ఇప్పటికప్పుడు ఉన్నటువంటి పనులను ఏదో చేసుకుంటూ ఇదే చేశాడులే అనుకుంటూ కావలసినటువంటి డబ్బును అవన్నీ వెనకేసుకుంటూ అడుగు నిండా తినగలం కానీ ఎక్కువగా తినలేని దాచుకుంటున్నాం. గాలిని బాగా తినచ్చు కదా, ఇష్టం వచ్చినట్టుగా ఉంది కదా, ప్లెంటీగా ఉంది, మనకి ఇప్పుడు అవసరం లేదు. రేపొద్దునైతే మరి గ్యాస్ సిలిండర్స్ అన్ని కూడా దాచిపెట్టుకుంటూ ఉంటాం. కానీ ధనాన్ని మాత్రం ఈ విషయం లేదు. ధనం విషయంలో, కోరికల విషయం లోపల మాత్రం అవకాశానికి అవసరానికి చాలా కాలం వినియోగపడాలని చెప్పేసి మాత్రం లోపల బాగా దాచిపెడతాం. ఈ ఉండటం అనేటటువంటిది ఏ రకంగా తయారైపోయిందంటే భౌతిక జీవనంలో పశువుకు తింటే తృప్తి, మనిషికి ఉంటే తృప్తి అనే పదానికి మారిపోయింది. ఆ ఉంచుకొని ఏం చేస్తున్నామంటే తర్వాత తీసుకెళ్ళి ఏ హాస్పిటల్స్లో ఇక్కడ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మనస్సును నియంత్రించుకునేటటువంటి విధానాలకు సంబంధించిన ఒక వరుసను అధ్యయనం చేసేస్తే పాపము తగ్గించుకోవచ్చు, పుణ్యాన్ని పెంచుకుంటూ ఉండొచ్చు. లోకక్షేమ భావన, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి భావన, సర్వము దుఃఖము హరించాలనేటువంటి భావన, నిత్యము అందరికీ ఆనందం కలగాలనేటటువంటి దాన భావన, ధ్యానం ఈ రూపంలో ఆరోగ్యం కలగాలనే ఆరోగ్య భావనలు ఇవన్నీ కనుక చేస్తూ పోయేటట్టయితే మనకు తప్పనిసరిగా ఈ మార్గం లోపల శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది. ఈ రూట్లో కనుక మనం ఒకసారి దృష్టి పెట్టేటట్టయితే పాపము, పుణ్యము, ఈ పూర్వకర్మలు ఏమిటి, ఆ కర్మల మీద వచ్చే పాపం ఏమిటి, అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ స్టోర్ అనేటటువంటిది మనకు నరకంగా ఎట్లా మారుతుంది, ఈ నరకం అయినటువంటి ఈ స్టోరింగ్ అనేటటువంటిది క్రమంగా మనకి బయటికి పడేసి మనం దాని నుంచి సుఖము, సంతోషము, ఆనందము, స్వర్గము ఈ మార్గంలోకి ఎట్లా వెళ్ళాలి, ఇది తెలుసుకునేటట్టయితే మనకు ఈ వైద్య జ్యోతిషం అనేటటువంటి అంశం మీద ఒక స్పష్టత ఏర్పడుతూ ఉంటుంది. అందుకే మనకు జాతకం అనేటటువంటిది సంఘటనలను నిర్దేశించదు, మీ మనోభావాన్ని నిర్దేశిస్తుంది. మనోభావాన్ని నిర్దేశిస్తున్న సందర్భంలో ఏ సమయాల్లో ఎటువంటి భావనలు వచ్చే అవకాశమో మనం చెప్తాం. అది క్రియగా మారాలంటే వాడు తగిన పుణ్యం ఉండాలి అంటున్నాం. తగిన పుణ్యం లేకపోయేటట్టయితే ఆ మనోభావన అది సప్రెస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. దీన్ని సంస్కారము అనే మాటతో ముడిపెడుతూ ఉన్నాం.
ఈ సంస్కారం అనేటువంటి మాటతో దాన్ని సప్రెస్ చేసుకుంటే తర్వాత రోజుల లోపల అది ఇబ్బందిగా మారకుండా దాన్ని వదులుకునేటటువంటి ప్రయత్నం, అది దగ్గరికి రాకుండా ఉండే ప్రయత్నం చేయాలంటే ఈ రకమైనటువంటి అవగాహన తప్పనిసరిగా లోకానికి ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా జ్యోతిష్కులైనటువంటి వాళ్ళు తమ దగ్గరికి వచ్చేటటువంటి వ్యక్తులకు ఈ రూపంలో గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం బాగా ఉంటుంది. ఇట్స్ ఏ కౌన్సిలింగ్. ఈ థాట్ను కనుక ఇచ్చి చేయాల్సిన దానాదులు కనుక స్పష్టంగా చేయించుకుంటూ, ఆ దానం కూడా ఏదో ఒక్కసారి చేసి వదిలిపెడితే కాదని నిరంతర దానాదులు కనుక చేస్తూ పోయేటట్టయితే తప్పనిసరిగా లోకం స్వస్థమవుతుంది. స్వస్థము అని చెప్పేసి అంటే తనలో తాను ఉండటం. ఇప్పుడు మనం అస్వస్థులం, మన దగ్గర మనం ఉండట్లేదు, మనం ఎక్కడో తిరుగుతూ ఉన్నాం. మనలో మనం ఉండేటటువంటి ఆనంద జీవనం కావాలంటే తప్పనిసరిగా ఈ మార్గం ఎన్నుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ మధ్యకాలం లోపల జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటి అంశంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, అసలు రీసెర్చ్ స్కోప్ కావచ్చు, లేదా వేరు వేరు రూపాల లోపల అనేక రూపాలలో వచ్చేటటువంటి వ్యాధుల మీద మంచి రీసెర్చెస్ జరుగుతున్నాయి. ఇంకా కూడా జరగాలి. ఇందాక సుందరం గారు ఒక మంచి మాట అన్నారు. ఏంటంటే ఒక కాంబినేషన్ చూపించేసి మీరు రోగం దీనికి వచ్చిందని చెప్పగలిగితే అదే కాంబినేషన్ ఇంకొకరికి చూపించేసి ఈయనకు రోగం లేదని చెప్పగలము అని. కాంబినేషన్ ఇంపార్టెంట్ కాదు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి కర్మ సిద్ధాంతము, వ్యవహారం ఇవన్నీ కూడా దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తాయి. అదే వ్యక్తికి అదే రోగం కనిపించినా అతనితో పాటు పుట్టినటువంటి మరో వ్యక్తికి అది దొరకకపోవచ్చు. కాబట్టి ఎక్కడ సంస్కరించబడాలి అనిపించేటువంటి విధానం మనం తెలుసుకుంటే ఆ రోగము వచ్చి తీరాలంటే నేను చెప్పాను కదా అని చెప్పి అహంకరించాల్సిన అవసరం లేదు. మనం చెప్తే అయి తీరాలని చెప్పేసి అంటే మనం భగవంతులు ఏమి కావు. మన కర్మనే మనం శాసిస్తూ ఉంటుంది, మనం ఇంకెవరిని కూడా శాసించదు. కాబట్టి మనని మనం సంస్కరించుకునేటువంటి ప్రయత్నమే మనము ఈ ఒత్తిడి నుంచి బయటకు రిలాక్స్, ప్రశాంతం, హ్యాపీ, నాకు ఏ స్ట్రెస్ లేదు, నేను ప్రశాంతంగా పడుకున్నాను, హాయిగా ఉన్నాను, రిలాక్స్ అవుతూ కనుక ఉండేటట్టయితే శరీరంలో సగం పాపం వెళ్ళిపోతుంది, ఊహించలేనంత ఆనందంగా నిద్రపడుతూ ఉంటుంది. ఈ పరిశోధనలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశోధనలన్నీ కూడా క్రమక్రమంగా ఆ రూపంలో కనుక మార్చుకుంటూ పోయేటట్టయితే వారికి ఏ రూపంలో నివారణ ఇస్తే బాగుంటుంది. రోగాన్ని ఐడెంటిఫై చేసాం, 10 కాంబినేషన్స్ ఇచ్చాం, కానీ నివారణ మార్గం ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంకా శాస్త్రీయమైనటువంటి అవగాహన ఏర్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి దాంట్లో ఇటువంటి వాటిలో కొంత సైంటిఫిక్ ప్రక్రియ, ఇప్పుడే 6 మిషన్లు లాంటివి వస్తున్నాయి, దీని మీద ఇంకా కూడా సైంటిఫిక్ ప్రక్రియగా మనకు కొత్త కొత్త అంశాలు స్వీకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా యుక్తమైనటువంటి ఆహారమే స్వీకరించండి, యుక్తమైన విహారాలు మాత్రమే చేయండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని భగవద్గీత చెప్తుంది. ప్రశాంతంగా కావలసిన భోజనాన్ని ఆ క్షణానికి భగవంతుని ప్రసాదంగా స్వీకరించగలిగి ఈ జీవితం మొత్తం భగవంతుని యొక్క స్వరూపమే, నేను పుట్టింది కొంచెం సేపే ఉంటాను, ఈ కొంచెం సేపట్లో నేను చేయవలసిన పని చాలా ఉన్నది, చేసుకుంటూ వెళ్ళిపోవడమే నా జీవితం అనుకుంటూ కంట్రిబ్యూట్ చేసుకుంటూ పోయేటట్టయితే ఇది యోగదానం అంటూ ఉంటాం. ఈ యోగదానం చేస్తూ కనుక పోయేటట్టయితే ఆ వ్యక్తి సమున్నతుడు అవుతాడు, లోకానికి మార్గదర్శకుడు అవుతాడు. మార్గదర్శకుడు కావాలని తను కోరుకున్నంత మాత్రాన అయ్యేవాడు కాదు, తాను చేసే పనుల వల్లనే తాను మార్గదర్శకుడు అవుతుంటాడు. అటువంటి ఆత్మవిశ్వాసం మనకందరికీ పెరగాలని, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అందరూ కూడా క్రమక్రమంగా జ్యోతిర్వైద్యం అనేటటువంటి రూపంలో వైద్య జ్యోతిషం ద్వారా జ్యోతిర్వైద్యం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మార్గంలో మన దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్కులందరూ కూడా స్పష్టమైనటువంటి అధ్యయనంతో లోకానికి మార్గనిర్దేశం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ వారికి, ముఖ్యంగా ఇప్పుడు మధ్యలో నన్ను ఆపకుండా ఆనందంగా సుందరంగా పిలిచినటువంటి డాక్టర్ ఏవి సుందరం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.